ఫస్ట్ నేను కూడా ఒక టేబుల్, ఒక చైర్ కొన్న తర్వాత స్టార్ట్ చేద్దాంలే, ఇంతలోకి ఎందుకులే అన్నట్టుగా ఆలోచించేవాడిని. ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం. ఎంత మాత్రాన నువ్వు టేబుల్ కొని చైర్ కొన్నంత మాత్రాన అసలు వీడియోలో కంటెంట్ అనేది లేనిది నువ్వు ఆ రెండు కొని లేకపోతే మంచి ఫోన్ కొని వీడియో తీసినంత మాత్రం ఎవరికి యూజ్ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అవసరం లేదు. మనం వీడియో తీయాలంటే కంటెంట్ ఉంటే సరిపోద్ది. ఈ వీడియో కంటెంట్ ఏందయ్యా అంటే మనం మన సరౌండింగ్ ప్లేస్లో రోజువారీ తిరిగే మనుషులను బట్టి, మన ఆలోచన విధానం బట్టి మన ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అది. ఆ విషయం నా లైఫ్లో ఎలా పనిచేసిందో మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఇదే నా ఫస్ట్ వీడియో. ఫస్ట్ ఆ విషయం చెప్పాలంటే మీకు నా గురించి చెప్పాలి. నేను నా గురించి చెప్తే ఆ మ్యాటర్ అనేది మీకు ఇంకా సులువుగా అర్థమైద్ది అనమాట. మాది చిన్న విలేజ్ అనమాట. మా ఊర్లో ఏంటంటే మొత్తం ఉంటారు 600 కుటుంబాలు ఉంటాయి అంతే. అయితే మాది చిన్న విలేజ్. మా అమ్మ నాన్న కూడా చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి స్టడీ ప్రకారం కానీ ఈ ఫైనాన్స్ విషయం ప్రకారం కానీ అంత ఘనంగా నాలెడ్జ్ అనేది లేదనమాట. సో అక్కడ నేను ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు చదువుకున్నాను అనమాట. మా అమ్మ నాన్న కూడా రోజు వాళ్ళ కూలీ అనమాట. పని చేసినా తెచ్చుకున్నా తిన్నా అన్నట్టు ఉండేది. గట్టిగా మా అమ్మ నాన్న ఒక 2 రోజులు పనికి పోకుండా ఇంట్లో ఉంటే తినటానికి ఉండకపోయేది అక్కడ ఉన్నప్పుడు. సో ఒక టైంలో ఈ కరోనా అనేది వచ్చిందనమాట. అప్పట్లో చేసుకోవడానికి కూడా ఏ పనులు లేవు. పనులు ఉన్నా కానీ ఇంట్లో నుంచి బయటకు కూడా పంపించలేదు లాక్డౌన్లో. మాకు కొంచెం ఫైనాన్స్కి కానీ ఈ ఎంఐల వల్ల కొన్ని ఆర్థికంగా కొన్ని అప్పుల వల్ల కానీ కొంచెం ఇబ్బంది అనిపించింది. అయితే మాకు తెలిసిన వాళ్ళు అప్పటికే ఇట్నే ఆర్థికంగా కొంచెం అప్పులు అవ్వటంతో మా ఊరికి దగ్గర ఉన్న సిటీలో పనుల కోసమని వచ్చారనమాట. ఇంకా వాళ్ళ ద్వారాగా మేము కూడా సిటీకి రావడం అనేది జరిగింది. సిటీకి వచ్చినాక ఇంకా రోజువారీ కూలి పనులు చేసుకోవటానికి చాలానే ఉన్నాయి. మేము 3 అన్నదమ్ములు, మా అమ్మ, మా నాన్న. ఫస్ట్ 1 year దాకా కూడా మేము ఏం చేయాలనేది క్లారిటీ లేదనమాట. ఏ పని ఉంటే ఆ పనికి పోయేది రోజువారీ కూలీగా. రోజుకి 1000 రూపాయలు వచ్చాయి, ఒక రోజు 1500 వచ్చాయి. అసలు మా ఊర్లో పని చేసుకోవటానికి కరువు. ఎక్కడికి వచ్చి పని చేస్తుంటే రోజుకి 1000 రూపాయల పనులు ఉండేవి, 1500 అట్లా సంపాదించిన రోజులు కూడా ఉండేవి. ఇవన్నీ చేస్తుండగానే నెల వచ్చేసి ఈఎంఐలు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నా కానీ నువ్వు కూలి పనికి పోయి నెల వచ్చేసరికి ఒక్కొక్కసారి ఇంట్లో కూడా వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉండేది ఇక్కడ కూడా సిటీలో. సో ఇంకెట్లా అసలు ఏంటి, మనం ఇంత కష్టపడుతున్నాం, దానికి ఫలితం దక్కకుండా పోతుంది ఏంటి, ఇక్కడికి వచ్చి కూడా మనం ఏదో పనులు చేసుకుంటున్నాం, తింటున్నాం, ఈఎంఐలు అయితే కట్టుకుంటున్నాం, ఇంతేనా అసలు ఏంటి ప్రాసెస్ సిస్టమ్ అసలు ఇట్లా నాలో నేనే ఇక్కడ ఒక్కనే కదా, అక్కడ ఉంటే ఎవరని ఆలోచించకూడదు. నా ఫ్రెండ్స్ ఏంది, నా పని ఏంది, నేను తిరిగేది అట్లుండేది. ఇక్కడ ఒక్కనే ఉండటం, పనికి పోయి రావటం, ఖాళీ. తమ్ముడితోని అన్నతోని ఫ్యామిలీ వాళ్ళతో అంత ఫ్రీగా ఉండలేము మనం, ఒక్కనే కాబట్టి. మా ఊరు వదిలిపెట్టి రావటం ఏంటి బాధపడి అసలు ఈ సిస్టమ్ ఏంటి ఇట్లా ఆలోచించుకుంటూ ఉండేది అనమాట. అసలు ఏం చేస్తే మనం ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం అని ఇట్లా కొత్త కొత్త ఆలోచన అనేది వస్తుంటాయి అనమాట నాకు. అయితే దీని ద్వారా జరిగింది ఏంటంటే మా అమ్మ నాన్న ఒకసారి రెంట్కి కట్టలేక బిల్డింగ్కి వాచ్మెన్ టైప్లో కుదిరారనమాట. అక్కడ పెద్ద పెద్ద రిచ్ వాళ్ళు ఆ ఫ్లాట్లు కొనుక్కొని ఇక్కడ ఉండటం జరిగింది. అక్కడ మేము వాచ్మెన్ టైప్లో మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు, నేను రోజువారీ కూలీ ఈ పనులకే పోయేవాళ్ళం. కొన్నాళ్ళ తర్వాత ఒకసారిని నాకున్న పరిస్థితులను బట్టి ఇట్లా చెప్పిన ఒకసారికి. అయితే ఆ సార్ ఏం చెప్పారంటే నాకు, ఈ వంతున మీరు జీవితకాలం పనిచేసినా మీరు కూలీలాగానే చేయాల్సినవి వచ్చింది. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడుతున్నారు, ఫ్యూచర్లో మీరు కూడా అంతే కష్టపడతారు ఈ పనులు చేస్తే. మీ వయసు చాలా ఉంది, ఇప్పుడే మీరు ఈ పనులకు పోకోకుండా డబ్బుల కోసం ఆశించకుండా ఏదన్నా పని నేర్చుకోండి. స్కిల్ కానీ వర్క్ కానీ ఏదైనా సొంత చేతిలో పని ఒకటి నేర్చుకునేది ఉంటే మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది అని మాకు మా అమ్మ నాన్నకి ఇట్లా చెప్పారనమాట. ఇంకప్పటి నుంచి మా అమ్మ నాన్న కూడా కొంచెం అర్థం చేసుకొని మా తమ్ముడిని, నన్ను, మా అన్నయ్యని, మా ముగ్గురిని కూడా ఇట్లా కార్ షెడ్యూళ్ళల్లో పని నేర్చుకుంటారని ఇట్లా పంపించారనమాట. ఇది జరిగి దాదాపు ఒక 4-5 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు పర్ఫెక్ట్గా మెకానిక్లు అయ్యారు. కాకపోతే నేనేంటంటే ఆ ఫీల్డ్కి పంపించిన సంవత్సరానికి నేను అది మానేసిన. ఎందుకంటే నాకు అది ఇష్టం లేదు. అలానే రోజువారీ కూలి పనికి పోవటం కూడా నాకు అసలు ఇష్టం లేదు. వాళ్ళిద్దరికంటే నేను కొంచెం ఎక్కువగా ఆలోచించేది ఇంకేంటి అని. ప్రజెంట్ ఈ జనరేషన్లో
ఏ స్కిల్కి అయితే ఏ పనికైతే ఎక్కువ డిమాండ్ అయితే దేనికైతే ఉందని ఆలోచించాను అనమాట. కంప్యూటర్ స్కిల్స్కి కంప్యూటర్కి సంబంధించిన వర్కులకి ఉన్నంత డిమాండ్ దేనికి లేదని నేను తెలుసుకున్నా. ఇక్కడ నేను చదివింది 10th క్లాసు, మనకు అది సెట్ అయిద్దా కాదా భయం అనేది అనిపించింది అనమాట. ఏదైతే ఆలోచన అనేది వచ్చిందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కుందాం, దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఏం చెప్తారో ఆ మ్యాటర్ని బట్టి మనం ఆ ఫీల్డ్లో దిగుదామని ఆలోచించాను. ఇంకా నా అంతరకు నేనున్న సిటీలో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనేది ఉందన్నమాట. ఆ ఇన్స్టిట్యూట్ కాడికి పోయి నా సంగతి చెప్పిన అనమాట. పలానా సంగతి సార్, నేను ఇక్కడ విలేజ్ నుంచి వచ్చిన, ఇక్కడ పనులు చేసుకోవడానికి వచ్చిన మా ఫ్యామిలీ అయితే వర్క్ నేర్చుకోవాలని ఈ సైడ్ వచ్చిన. నేను చదివింది 10th క్లాసు, నేను రాయగలుగుతా, చదవగలుగుతా సార్. దీన్ని బట్టి నాకు ఏ కోర్సు తీసుకుంటే మంచిది, అసలు నేను నేర్చుకోగలనా అనేది సార్ని అడిగిన అనమాట. చూసి రాయటం చదవటం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటారు అని ఆ సార్ నన్ను ఇంకా కొద్దిగా మోటివేట్ చేసినట్టు చెప్పిండు అనమాట. PGDCA కోర్స్ అని ఒకటి ఉండేది, కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి. నేను చదివిన చదువుకి అది నాకు సరిపడా కోర్స్ అనమాట. ఆ కోర్సు తీసుకుంటుంటే మా ఇంటి వాళ్ళు అయితే కానీ, చుట్టాలు అయితే, నా ఫ్రెండ్స్ కానీ, నీకు అవసరం అరా, నువ్వు అసలుకే పని చేసుకోవడానికి పోయినావు, నీ పని అయితే నువ్వు చేసుకుని సంపాదించుకుని, లేకపోతే నీ అన్నదమ్ములు లెక్క ఏదో కారు మెకానిక్లో అవి నేర్చుకుని కానీ నీకెందుకు రా కంప్యూటర్లో, ఇవాళ రేపు రోజుల్లో డిగ్రీలు PGలు చేసిన వాళ్ళే పనికి పోతున్నారు, నువ్వు కంప్యూటర్ని పోతున్నావు అని అన్నారనమాట. అయితే ఏది జరిగేది అదే జరిగిద్దని నేను గట్టిగా ఫిక్స్ అయినా అనమాట. ఒక 6 నెలలు నేర్చుకున్నా. అక్కడ ఫీజు అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు ఫీజు 5,000 అనమాట. ఆ 5,000 కట్టిన సర్టిఫికెట్ వచ్చింది. మా తమ్ముడు అన్నయ్య నేను అది నేర్చుకునే లోపల వాళ్ళు కూడా వర్క్ పర్ఫెక్ట్ నేర్చుకున్నారు. వాళ్ళు వర్క్ నేర్చుకున్నారు, వాళ్ళకి శాలరీ కూడా పెరిగింది, బాగానే నాకంటే మంచిగా సంపాదిస్తున్నారు. తీరా నాకు ఆ సర్టిఫికెట్ వచ్చినాక సంవత్సరం దాకా కూడా నాకు దానికి సంబంధించిన డ్యూటీలని దొరకలేదు అనమాట. మళ్ళీ నేను అప్పుడే చెప్పిన కదా, నీకు ఈ వర్క్ నేర్చుకుంటే ఇట్లా కాదు కాదు నన్ను ఇంకా ఎగతాళి చేసి నవ్వేదనమాట. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే కానీ, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అయితే వీళ్ళంతా ఉన్నవాళ్ళు. రెజ్యూమ్లు ఇచ్చినాక పెద్ద షాపింగ్ మాల్, అక్కడ నుంచి ఒకసారి ఫోన్ వచ్చిందనమాట. అక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే నేను వెళ్ళిన. అక్కడికి వెళ్ళంగానే ఇంటర్వ్యూ టైప్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేసారనమాట. ఏది నాకెంత నాలెడ్జి ఉందని కంప్యూటర్ మీద. వాళ్ళు వేసిన వాటికి నేను సమాధానం చెప్పిన. ఎందుకంటే నేను ఇంతకు ముందు నేర్చుకున్నగా. ఆ నేర్చుకున్న వాళ్ళని వాళ్ళు మళ్ళీ అడిగారు. చెప్పినా ఓకే అని జాబ్ వచ్చింది. ఫస్ట్ డ్యూటీ నేను అది కంప్యూటర్ కోర్సింగ్, నాకు ఇష్టమైన కోర్స్ మీద నేను ఫస్ట్ చేసిన జాబ్ అది. దానికి 20,000 శాలరీ ఇచ్చారనమాట అప్పట్లో నాకు. ఈ 20,000 శాలరీ కాగా నా తాతల తరాల కాడ నుంచి నా తరాల దాకా కూడా మా ఇంట్లో ఎవరో కూడా ఒక షూ వేసి, టక్ వేసుకొని, టై వేసుకొని ఒక జాబ్ అంటే నా కుటుంబం పరంగా నాకు ఇది జాబే. అంత పెద్దది కావచ్చు, నాకైతే ఇది పెద్దదే. టక్ వేసి ఇట్లా షూ వేసుకొని పోయి డ్యూటీ చేసి వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా లేరు. నేను అది గర్వంగా చెప్పుకుంటా. సో అలా షాపింగ్ మాల్ కూడా కొన్నాళ్ళు అట్నే వర్క్ చేసుకుంటూ ఉంటున్నా. వర్క్ చేస్తున్న సంవత్సరానికి మళ్ళీ ఏదో కొత్త ఆలోచన. ఎంత మాత్రం వాళ్ళు షూ టై ఇచ్చి లేదా కంఫర్ట్గా నేను ఏసీ కింద కూర్చోబెట్టి 20,000 ఇచ్చినంత మాత్రాన ఇంకా దీని మీద ఎందుకు డిపెండ్ అయి ఉండాలి మనం, మనకేమన్నా ఏజ్ లేదా ఏందని ఇంకా కొత్త ఆలోచనలు వచ్చాయి అనమాట ఆ డ్యూటీ చేస్తుండగానే. అయితే ఇంకా కంప్యూటర్ గురించి ఇంకా నాలెడ్జ్ బాగా పెంచుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకేదన్నా కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచనలు వచ్చాయి అనమాట నాకు. అయితే ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్పిన ఇంట్లో ఒకసారి. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఎందుకురా మనకి ఎట్నో కట్ట ఏదో ఒకటే నీకు వచ్చింది అది చేసుకోరాదు, కొన్నాళ్ళు చేసుకుంటే అది చేసుకున్నాక మంచి సంబంధం చేసి పెళ్లి చేసుకుంటే నువ్వు దాని మీద అట్లా ఆలోచించి వీళ్ళు ఈ టైజీ చూస్తున్న మంచిగా ఉంది కదా, జాబు చేసుకుంటుంది కదా అని ఇంకా దాంట్లోనే ఉంచుదామనే ఉద్దేశంతో ఉన్నారనమాట మా అమ్మ నాన్న కూడా. కానీ నేను కొన్నాళ్ళకి సంవత్సరం ఆగినాక రాక వచ్చిన షాపింగ్ మాల్లో జాబ్ ఏదైతే ఉందో అది కూడా బంద్ చేసిన అనమాట. అది బంద్ చేసి నా అంతా నేనే ఇంకా ఏదో ఒకటి గట్టిగా నేర్చుకోవాలని ఆలోచన లేదనమాట. అంత 20,000 వచ్చినా కానీ ఆ డబ్బులు అనేది మా నెలవారీ EMIలకి, ఈ చిట్టీలకి వాటికి కడతా ఉండేదన్నమాట. ఆ షాపింగ్ మాల్ బంద్ చేసిన కొన్నాళ్ళకి పార్ట్ టైంగా కొన్ని డ్యూటీలు అనేది చేసిన అనమాట. పార్ట్ టైం డ్యూటీలు అంటే ఈ ర్యాపిడో కాడ నుంచి ఫుడ్ డెలివరీ ఇట్లాంటివి చేసుకొని నెల కొంచెం అమౌంట్ అనేది దాచుకొని ఈ ల్యాప్టాప్ అనేది కొనుక్కున్నాం అనమాట. ఈ ల్యాప్టాప్ ఎందుకంటే దీంట్లోని ఒకళ్ళు చెప్పని అవసరం లేదు. ప్రతి ఒక్క వర్క్ MS ఆఫీస్ నుంచి ఎక్సెల్,
ఈ టాలీ ఇవన్నీ ఇంకా ఏది ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా గూగుల్ నెట్లో ఇవాళ యూట్యూబ్లో అనేది ఉంటాయి అనమాట. రాంగ్ యూట్యూబ్ కాకుండా మొన్న ఈ మధ్యనే చాట్ జీపీటీ అనే వెబ్సైట్ ఒకటి వచ్చింది అనమాట. నీకు ఒక సారు మేడం లేకపోతే ఇంకొకరు చెప్పేవాళ్ళు అవసరం లేదు నీకు. ఓన్లీ ఆ ఒక్క వెబ్సైట్ ఉంటే చాలన్నమాట. మనం ఏది అడిగినా కానీ దాంట్లో సొల్యూషన్ ఉన్నాయి. సింపుల్గా ఇంట్లో ఉండి దాన్ని నేర్చుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు కూడా నేను ఒక కోర్స్ అనేది నేర్చుకుంటాను అనమాట. మనం సక్సెస్ అవుతామా కాదా అనేది పక్కన పెడితే అసలు మనం ఎంతవరకు ప్రయత్నించాం అనేది ముఖ్యం ఇక్కడ. అందుకని నేను ఎవరి మాటలో కూడా లెక్క చేయకుండా ఇప్పటి వరకు కూడా కనీసం ఆ 20,000 శాలరీ డ్యూటీ ఏదైతే ఉందో అది బంద్ చేసిన 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా రూపాయి సంపాదన అనేది లేదు. నేను ఇంట్లో రూపాయి ఇచ్చేదని లేదు. నేనే పార్ట్ టైం డ్యూటీకి పోయినా ఏది పోయినా కానీ నేను ల్యాప్టాప్ కొనుక్కోవడం కానీ అంటే నేను ఇంకా నేర్చుకునే దానికి ఏదైతే ఉపయోగపడేదో వాటికి ఇన్వెస్ట్ చేసాను అనమాట నేను. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ నేను ఏమని చెప్పినా, మన సరౌండింగ్ ప్లేసులు కానీ మనం తిరిగే మనుషులు బట్టి కానీ ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని మీ అందరికీ నేను చెప్పిన. ఇప్పుడు అక్కడుంటే ఆలోచన విధానం వేరే ఉంటుంది. రోజువారీ పని తప్ప నాకు నేను ఏం చేయలేకపోయాను. అక్కడ నాకు చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మ కానీ మా నాన్న చదువుకున్న వాళ్ళు కాదు. ఫైనాన్స్ వ్యవహారంగా నాకు తెలిసిన నా చుట్టాల కాడ నుంచి కూడా నా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఫైనాన్స్ విషయంగా కానీ స్టడీ ప్రకారంగా ఏమీ తెలియదు నాలెడ్జ్ అన్నది. అక్కడి నుంచి మారిన తర్వాత ఇక్కడ కొన్ని ఆలోచన విధానాలు అనేది కొత్తగా మారుతూ ఉంటాయి అన్నమాట. మాకు ఆ సార్ బిల్డింగ్ సార్ చెప్పకపోతే మాకంటూ ఒక వర్క్ నేర్చుకోవాలి అనేది అసలు అట్లాంటి థాట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ అని కూడా నేను చెప్పట్లేదు ఇక్కడ. మరీ మాది పూర్ అనమాట, ఇంకా పూర్ ఫ్యామిలీ మాది. మాలాంటి వాళ్ళకి తెలియదు, ఇట్లాంటి ఎవరు కూడా చెప్పరు. అలాంటి వాళ్ళ కోసం బుక్స్ అనేవి కనిపెట్టారు. నేను యూట్యూబ్లో చూసి అసలు ఏదైతే నాకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదవటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తారు. అందువల్ల ఈ బుక్ అనేది ఏదైతే ఉందో రిచ్ డాడ్ పూర్ డాడ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి నేను ఇదే చదవాలి. మనం ఇప్పుడు డబ్బున్న తల్లిదండ్రులు కానీ గవర్నమెంట్ జాబులకి చేసి సంపాదించే వాళ్ళు కానీ వాళ్ళ కొడుకులకి కూతుర్లకి వాళ్ళకి చెప్తారు. కానీ మరి మనలాంటి వాళ్ళకి ఎవరికి చెప్పేదంటే కేవలం ఇట్లాంటి బుక్లే. ఇట్లాంటి బుక్ ప్రతి ఒక్కరూ మన మిడిల్ క్లాస్ వాళ్ళు చదవాలి. ఈ బుక్ 500 కానీ దీని తాలూకు ఉన్న రహస్యం నా ముందు ఫ్యూచర్ ఆలోచనల విధానాన్ని మార్చేసి, ముఖ్యంగా ఈ బుక్ లో ఉన్న ఉద్దేశం ఒకటే లైన్ చెప్తున్నాను. ఎట్లాంటి బొచ్చలు ఉంటాయి, చాలా ఉంటాయి దీంట్లో. డబ్బు కోసం మనం పని చేయకూడదు, మన కోసం డబ్బు పని చేయాలి. అంటే ఈ బుక్ చదివితే దాని వ్యవహారం అర్థమైంది అనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి పని చేయి, డబ్బులు సంపాదించడానికి కాదు. అలాంటి కొన్ని చాలా ఉన్నాయి. ఇలాంటివి తీసుకోవాలి, కొనాలి. మన మిడిల్ క్లాస్ మనకు చెప్పరు కాబట్టి ఇట్లాంటి పుస్తకాల వల్లే మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. మన తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు, మన మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు కూలి పనికి పోయేవాళ్ళు, వాళ్ళకి తెలియదు అనమాట. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏ మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలి పనులకైతే పోమాకండి. రోజుకి 1000 కానీ 1500 కానీ 2000 కానీ రోజువారీ కూలి పనులకైతే పని వెతికిలాడుకుంటూ వాటికి పోమాకండి. ఏదో ఒకటి స్కిల్ అనేది కానీ వర్క్ అనేది కానీ చేతిలో ఉండేది ఏదైనా సరే నేర్చుకోండి. ముందు మనం ఒక పని చేస్తున్నాం అంటే మన కుటుంబాన్ని పోషించగలుగుతామా లేదా, ఇది మనకు ఫ్యూచర్లో ఉపయోగపడిద్దా లేదా అనేది అర్థం చేసుకొని ఏ పని లేనాక దిగండి. సో అదనమాట మ్యాటర్. ఇది నా ఫస్ట్ వీడియో. ఎవరికైతే వీడియో నచ్చిందో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.